హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీ ఏంటో తెలుసా? బీరకాయ పప్పు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది. అన్నం బీరకాయ పప్పు వడియాలు వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరప్ప, అంత టేస్టీగా ఉన్నింది. చూడండి, మనమైతే ఫస్ట్ బీరకాయ పప్పు చేయడం కోసము బీరకాయ ముక్కల్ని తరిగి పెట్టుకోవాలి. నీట్గా తొక్క తీసేసి ఇలా సన్న సన్న ముక్కల్ని కట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా మనం కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఈ రెసిపీలో నేను పెసరపప్పు వేశాను. చూడండి, పెసరపప్పుని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టేసుకోవాలి. చూడండి, నానబెట్టేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాను. మనమైతే ఈ రెసిపీని కుక్కర్లో చేయాలనుకుంటున్నాం కాబట్టి కుక్కరే పెట్టేసుకున్నాను డైరెక్ట్గా. తర్వాత ఆయిల్ వేసేసి చూడండి, ఆవాలు వేసుకుందాము. ఆవాలు కొంచెం చిటపటమన్న తర్వాత మనము ఆనియన్ వేసుకుందాము. చూడండి, ఆనియన్ కొంచెం లైట్ బ్రౌన్ వచ్చాక కరివేపాకు వేసేసుకుంటాము. చూడండి, వేసుకొని బాగా వేయించుకోవాలి. వేపుకున్న తర్వాత కొంచెం పసుపు మీ టేస్ట్కి సరిపడ వేసుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నింటినీ దాంట్లో వేసేసుకోవాలి. బీరకాయ ముక్కలన్నింటినీ బాగా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. యాక్చువల్గా ఈ బీరకాయ పప్పులోకి ఎక్కువ పప్పు ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అందుకోసము బీరకాయ ఎంత ఉన్నా కొంచెం దానికంటే కొంచెం పప్పు కొంచెం ఎక్కువగానే తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం నానబెట్టుకున్న పప్పు కూడా వేసేసుకుందాము. తర్వాత మొత్తం కలిపేసేసి పెట్టుకొని ఈ బీరకాయ పప్పులోకి మనము ఓన్లీ ఆనియన్ వేస్తాము, చిల్లీ ఏం వేయము. అందుకని చిల్లీ పౌడర్ వేసుకుంటాము. మన టేస్ట్కి సరిపడే చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకొని కొన్ని వాటర్ వేసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ ఆర్ 1 గ్లాస్, అది మీరు చేసుకునే ఐటమ్ బట్టి కొంచెం మీరు దాన్ని చూసుకోండి. చూడండి, ఈ స్టేజ్ ఇలా వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని విజిల్ పెట్టేశాక 2 విజిల్స్ వచ్చేసాక మనం విజిల్ ఆపేసుకొని చూద్దాము. చూడండి, ఎంత బాగా వస్తుందో, టేస్టీగా ఉండింది. చాలా అంటే చాలా. చూడండి, మనం విజిల్ తీసేసాము. పప్పు అయితే ఇలా ఉడికిపోయింది. ఇంకేం లేదు, మనం ఉప్పు చూసుకొని ఒకసారి టేస్ట్ చేసేసుకోవడమేను. మాకైతే కొంచెం ఉప్పు తక్కువైంది, అందుకోసం నేను కొంచెం వేసుకున్నాను. ఉప్పు కారం అవి మీరు లాస్ట్ మూమెంట్లో చూసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, బీరకాయ పప్పుతో ఎంత టేస్ట్